उसకెళ్ళాను. వెతుక్కుంటూ వెళ్ళిన దేవుడు ఎదురుగా వచ్చినట్లుందిరా. ఇదేరా నా అదృష్టం. నాకు కావాల్సినవన్నీ అవే వచ్చి పడిపోతాయిరా. మా అమ్మ ఎక్కడా? బాధపడక, తను ఇంకా నా దగ్గరే ఉంటుందిరా. దాన్ని నువ్వు చూడాలా? అలా చిలకలాగా మాట్లాడు. ఇప్పుడు అర్థమైందా? నేను ఆ పోలీసు లాంటి వాడిని కాదు, నేను అలెక్స్ పాండ్ని. ఇదిగో, ఇది కూడా తాగు. చాలు, నాకు చాలు. అలాగంటే కుదరదు, ఇంకా చాలా దెబ్బలు తినాలి కదా. ఈ దెబ్బలు తట్టుకోవాలంటే ఈ బాడీకి ఇప్పుడు ఇది అవసరం. ఆ హత్య కేసు నాకే రికమెండ్ చేయమని చెప్పి నన్ను పిలిపించి నిన్ను విచారించాలంటే నువ్వు నాతో వస్తావా? ఛార్జీలో ఉన్నప్పుడు స్టేషన్కి నిన్ను ఇలా తీసుకొచ్చి ఇంత సౌకర్యంగా నేను కొట్టగలనా? ఇప్పుడు ఇది చాలా బాగుందిగా. ఇప్పుడు నువ్వు అరిస్తే కిలోమీటర్ దూరం కూడా వినపడదు. మైకి పెట్టుకుని అరిసినా గానీ ఎవరికీ వినపడదు. ఇది తాగు. తాగమన్నాను కదా. జరిగిందంతా చెప్పు. నాకేమీ తెలియదు సార్. అమ్మా ఆగ్రా అక్కడ. వీళ్ళందరూ ఎవరు సార్? మన విచారణ కరెక్ట్ అయిన ట్రాక్ లో వెళుతుందని చెప్పాను కదా, దానికి ప్రూఫే వీళ్ళు. మన విచారణ అని చెప్పకండి. పక్కనే ఉండటం తప్ప నాకే ఆలోచన రావటం లేదు. చెప్పొద్దు, చూస్తేనే తెలుసు. మినిస్టర్ నారాయణ గారి తమ్ముడు దినేష్ కదా, లండన్ లో పనిచేస్తున్నాడు. అవును, ఈ కేసుకు ఉపయోగపడేటట్టు నాకు ఒక ప్రూఫ్ దొరికింది, అది తీసుకునే వచ్చాను. సరైన సమయంలోనే నేను దినేష్ని చూశాను సార్. ఏంటి సార్, ఈ ఇన్వెస్టిగేషన్లో మీ అవసరం కూడా ఉంది సార్. కమాన్.
దాసప్ప, ఆశల్ని నెరవేర్చుకోలేని నా ఆత్మ ఇలాగ తిరుగుతుంది. ఇలా తిరుగుతున్న నా ఆత్మని శాంతి చెయ్యాలంటే నాకు నీ రక్తం కావాలి. అయ్యో నటేష్ గారు, నన్నేమి చెయ్యకండి. అదేమి న్యాయం దాసప్ప? నేను చేసిన వాటికంతా నాతో ఉన్నవాడివేగా. సొంత తమ్ముళ్లాగా నేను చూసుకున్నాను కదా. అటువంటి నా దగ్గర వద్దు. ఇక మీద నువ్వు ప్రాణాలతో ఉండొద్దు. మనిద్దరం కలిసే వెళదాం. నన్నేం చేయకండి. అయ్యో నటేష్ గారు, నన్నేం చేయకండి. నన్ను క్షమించండి సార్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. మన ఎంపీ గారు నారాయణన్ ఒక కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐటి కాలేజ్ స్టూడెంట్ రమేష్ ఆ తప్పుని ఒప్పుకున్నాడు. నేరస్తుని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మన హైకోర్టులోని తన్ని హాజరు చేస్తున్నారు. ఎస్ఎంబి కాలేజ్ స్టూడెంట్స్ ఎస్ఎంపీ లీడర్, ఆ లీడర్ పోలీస్ స్టేషన్ ముందు గుంపు చేర్చారు. మా నాయకుడిని చంపిన దానికి న్యాయం జరగాలి. జరగాలి వాళ్ళు ఎలా నిల్చున్నారు చూసావా? మొత్తం అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ డిసిప్లిన్ ఫాలో చేయండి. చూసారా చెప్పిన వెంటనే విన్నారు. చూసారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేరస్తుని వాళ్ళకి అప్పగించమని పోరాటం చేస్తున్నారు. మీ పార్టీ అతనే కదా అని కొట్టకుండా వదిలేస్తాను సార్. అది మంచి విషయం. ఇక్కడున్న సమస్యను నేను క్లియర్ చేస్తాను. నా నోరు చూసి నిలబడకుండా కొలాయిని తీసుకురాయా. ఎప్పుడు పార్టీ వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతా అని తెలియదు కదా, అందుకని ఫుల్ సెటప్తో ఉంటా. ప్రియమైన నా మిత్రులారా, నేను హోమ్ మినిస్టర్గా పదవి స్వీకారం చేసి ఆ చైర్లో కూర్చునే ముందు మన ప్రియమైన మర్యాదించదగిన నటరాజ్ సార్ని చంపిన ఆ హంతకుడిని కనిపెట్టిన దాంట్లో నాకు చాలా గర్వంగా ఉంది. జనం మనసులోంచి చావలేదు. నాయకుడిని చంపిన హంతకుడిని మాకు అప్పగించండి. సమస్యను సృష్టించొద్దు. మన ప్రభుత్వంతో మాట్లాడదాం. హంతకుడిని కోర్టులోనే అప్పగించాలి. అది మన బాధ్యత. అందువల్ల నేను వెళ్ళి హంతకుడిని చూసొస్తాను. అంతవరకు అందరూ శాంతంగా ఉండండి. జరుగుతుంది. ఎంత కోపం ఉన్నా కూడా ఒకరిని హత్య చేయడం చాలా తప్పు. నీకెలా మనసు వచ్చింది చేయడానికి? కోర్టుకు వెళ్ళే టైం అయింది సార్. తీసుకెళ్ళు. వాళ్ళేం సమస్యను సృష్టించడం. నేను చెప్పేశాను కదా మైక్లో. సంఖ్యలు వెయ్యి. డీజీపీ వచ్చిన తర్వాత కోర్టుకు తీసుకెళ్తే చాలని ఆర్డర్. మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ సమస్య ఏమిటో మీకు అర్థం కావడం లేదు. తల్లి కొడుకులు దొరికారంటే పార్టీ వాళ్ళు చంపి పారేస్తారు. సారే కష్టపడి వాళ్ళని ఆపారు. తీర్పు వచ్చిన తర్వాతే కదా ముద్దాయిని డిసైడ్ చేసేది. అవును, ఈ కేసులో మీకేమిటి సంబంధం? నువ్వెందుకు భయపడుతున్నావు? డీజీపీ రాని వదిలే. దానికి అవసరమే ఉంది. కేసు నేను కనిపెట్టాను. నేరస్తుడు ఒప్పుకున్నాడు. ఈ హత్య చేసింది రమేష్ కాదు. వాళ్ళ అమ్మ కోసం తను అలా చెప్పుండొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే నాకు సందేహం వచ్చింది. సడన్గా ఏర్పడిన ఒక ఇంజురీ లాగా ఆయన శరీరం మీద లేదు. బాగా అలవాటు ఉన్నవాడు హత్య చేసినట్లుగా మార్కులు గట్టిగా ఉన్నాయి. ప్రొఫెషనల్ టచ్. కొంచెం లేట్ అయింది. ఎనీవే ప్రాబ్లం సాల్వ్ అయింది. థ్యాంక్ యూ. దినేషా ఎప్పుడొచ్చారు? పొద్దున్నే. కొందరు దృష్టిల వల్ల కేసు చేయమారినా కూడా కమిషనర్ కత్తా దగ్గర కేసు విచారణ జరుగుతుంది. మినిస్టర్ కుక్ ఆరుముఖం సాక్షితోనే గెస్ట్ హౌస్ ముందులో ఉన్న కోర్టు దగ్గర నేను ఒక ముఖ్యమైన విచారణ చేశాను.
ఆరుముఖం విచారణలో పోలీస్ జీప్ అని చెప్పింది ఒక బ్లూ కలర్ కాలేజ్ వ్యాన్. కానీ నాకు దాంట్లోంచి ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. బ్లడ్ సైన్ ఉండే ఒక లెటర్. అది సాధారణమైన లెటర్ కాదు, ఒక సాక్ష్యాన్ని బయటపెట్టే ఏ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. హత్య చేసిన వాడు ఇప్పుడు మా కస్టడీలో. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ. ఏ పార్టీ గెలిచినా ఇందులో ఒక్కరే మంత్రిగా ఉంటారు. 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. కాలేజీలో మినిస్టర్కి రమేష్కి గొడవ వచ్చిన రోజున, గొడవ అయిపోయిన తర్వాత మంత్రి గారింట్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. రే బంగారు బాబు, నువ్వింత వెదవగా ఉంటావని అనుకోలేదురా. ఏదైనా జరిగే పని ఉంటే చెప్పరా. అయ్యా, మీ నోట్తో అలా అనొద్దు. నేను హోమ్ మినిస్ట్రీ ప్రమాణ స్వీకారం చేస్తానని నా పెళ్ళాం పిల్లలు అందరూ అక్కడి నుంచి బయలుదేరిపోయారు, వస్తున్నారు. నన్ను అడిగారా వాళ్ళని ఇక్కడికి రమ్మన్నావు నువ్వు? మీరే కదా చెప్పారు కేసు ముగించిన తర్వాత నువ్వు అడిగింది ఇస్తానని. మన ప్రభుత్వానికి మంత్రిని నన్ను చేస్తా అన్నారు కదా. నేను అలా చెప్తే అది నువ్వు ఎలా నమ్మావురా? రే రాజప్ప, నా 3 వీక్నెస్లు ఏంటో చెప్పరా. అది నీకు తెలుసుగా. పవర్ లేకపోతే డబ్బులు ఉండవురా, డబ్బులు లేకపోతే కన్నిపులు లేదు. మినిస్టర్ మాట్లాడుతున్నా. ఇప్పుడైనా కాల్ చేయాలనిపించిందిగా. నువ్వు భయపడక నందిని. రమేష్ని పోలీసులు చంపలేదు. వాడు నా కస్టడీలో, నా పర్సనల్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. నేను వాడిని ఏమన్నా చెయ్యాలంటే వాడు ఇప్పుడు ఈ లోకంలోనే ఉండడు. కానీ నాకు ఒక ఆశ ఉంది. నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. ఈ కేసుకి సంబంధం లేని విషయం మాట్లాడి ఎందుకు సార్ టైం వేస్ట్ చేస్తారు? సంబంధం ఉంది రాజశేఖరన్. ఓరి భగవంతుడా, దాసప్పనా, ఇది అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇలా చూడండి సార్, నన్ను క్షమించండి. దాసప్ప, ఈ పని అసలు ఎలా చేయగలిగావు నువ్వు? ఈయన కాదు సార్, చంపినవాడు వేరే. మరి ఎవరు? ఒక రహస్యమైన ట్రిప్ అని చెప్పి రాసప్పను పెట్టి పాపప్పను కాలేజ్ తీసుకొచ్చి చంపినవాడు వెనకాల దారిలోంచి లోపలికి వచ్చాడు. నువ్వా? ఈ టైంలో నువ్వెందుకా ఇక్కడికి వచ్చావు? అది ఇప్పుడు వస్తుంది ఇక్కడికి. నువ్వు వెళ్ళు. అవును, నువ్వెందుకు వెనకదారి నుంచి వచ్చావు? ముందు పక్క లాకేసి ఉంది. ఛా, ఒకవేళ అది వచ్చి వెళ్ళిపోయిందంటావా? ఈ వేలాయుధంగాడు ఎక్కడికి వెళ్ళాడు? ఒక విషయాన్ని చెప్పేసి నీ వెంటనే బయలుదేరిపోతాను. ఏదైనా కూడా నన్ను మంత్రి చేయడని అర్థమైపోయింది. అప్పుడు నీకు బుర్రంద్రోయ్. మరి కైలాస్ పీనాస్ కంపెనీ చంద్ర కేసు ముగించిన దానికి నాకు రావాల్సిన 10 కోట్ల రూపాయలు, తర్వాత నా బ్యాంక్లో స్విస్ బ్యాంక్లో పెట్టిన ఆ అకౌంట్ బుక్ డాక్యుమెంట్స్ అన్ని నాకు ఇచ్చేయండి ఇప్పుడే. బుక్కు పేపర్లు ఇవ్వటానికి ఇది సీసీ కాదు బంగారప్ప, స్విస్ బ్యాంకు. అదే చెబుతున్నాను. అందులో నువ్వు ఉత్తి నామినీ మాత్రమేరా. నేను సస్తేనే రా అది నీకు దొరుకుతుంది. నిన్నెందుకోసం నామినీ చేశానో తెలుసా? నువ్వు సచ్చినాకే నేను సస్తాను, అది నాకు తెలుసు. అయితే మీరు నన్ను మోసం చేశారా? నిన్న మోసం చేశానా? బోట్లో ఎక్కి సముద్రానికి వెళుతున్న నిన్ను ఎలక్షన్లో నిలబెట్టి ఇంత దూరం తీసుకొచ్చిన మోసం చేయటమా? నీకు కావాల్సిన డబ్బు 3 ఎస్టేట్లు ఇచ్చడం తప్ప? ఇక్కడి నుంచి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపో బంగారు బాబు. నాకు చాలా పనులు ఉన్నాయి. నా 3 చెడగొట్టకుండా వెళ్ళిపో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమన్నాను కదా, బయలుదేరు. నేను చచ్చాకే నువ్వు సస్తావా? ఏంటి సార్ ఇది? మీరేంటి సార్ ఇలా చేశారు? మిమ్మల్ని ఇక హోమ్ మినిస్టర్ నేనే. నాతో ఉంటే నీకే మంచిది. అది వదిలేసి బయట ఎవరికైనా చెప్పావంటే ఇది తనే నందిని. రా, ఇదే వెనకాల నుంచి వెళ్లే దారి. త్వరగా వెళ్ళండి. రమేష్, రమేష్, రమేష్.
రా. సార్ ఆగండి. సార్ షర్ట్ తీసేయండి, పోయే దాంట్లో కాలబెట్టేద్దాం. దీనికేం చెప్తారు బంగారు బాబు? వీడేదో మత్తులో తాగేసి బాగాడని చెప్పి ఈ కథలని నా మీద కట్టాలని చూస్తున్నారా? లేని కథ కాదు, నా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. విఘ్నేశ్వర్ సార్, మెటీరియల్ ఆబ్జెక్ట్ 1 హంతకుడు చంపడానికి వాడిని కత్తి. నంబర్ 2 రక్తమైన చొక్క కాల్సగా మిగిలిన గుడ్డ ఇది. నంబర్ 3 మినిస్టర్ గారి ముఖం మీద రక్తాన్ని తుడిచి వేసప్పన్ కిల్లికోటి దగ్గర బ్లడ్ తుడుచుకొని పడేసిన బ్లడ్ క్లాత్. నంబర్ 4 హై విట్నెస్ నోరు మూపించడానికి లంచంగా ఇచ్చిన మీ ఎస్టేట్ డాక్యుమెంట్. అరకులో ఉన్న మీ 50 ఎకరాల ఎస్టేట్ మా అన్నయ్య చనిపోయిన 3వ రోజే దాసప్ప పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్. నారాయణ గారిని నేను చంపలేదని ఇప్పుడు కూడా చెప్తారా? దాసప్పని కాపాడటానికి మీరు మనుషుల్ని పంపించినప్పుడు ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు ఈజీ అయింది. కానీ వల విసురుకుంటూ చేపలు పట్టుకుంటానికి వెళ్ళిన నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు మా అన్నయ్య. అది తప్పే కదా? అయినా కూడా ఒక నిరపరాధి మీద కేసు లేకుండా కాపాడగలిగారు. కంగ్రాచులేషన్స్ కత్త. థ్యాంక్ యూ సార్. ఇటువంటి కళాచారం, మనశ్శాఖ్య లేని రాజకీయం మనందరినీ మోసం చేస్తున్నారు. ఇటువంటి వాళ్లే మన దేశానికి శత్రుడు. We have the order from the Chief Minister. You are under arrest. ఒక పెద్ద ఆటంకం నుండి తప్పించి దేవుడిలా దిగి వచ్చి మన కర్త సార్ మన కాలేజీ పరువుని కాపాడారు. మీరు నిజంగా గొప్ప మనిషి సార్. చూడడానికి చిన్న మనిషిగా కనిపించినా మీరు చెప్పినా చెప్పకపోయినా నేను పొట్టివాడిని. నేను నా డ్యూటీయే చేశాను ఫాదర్. ఏమైతే రమేష్ హత్య నుంచి తప్పించుకున్నాడు, కానీ ఇంకొక కేసులోంచి ఎలా తప్పించుకుంటాడో తెలియట్లేదు. అది ఆలోచిస్తుంటేనే నాకేంటి అర్థం కావట్లేదు. కాంప్లికేటెడ్ ట్రయాంగిల్ లవ్ అది. ఐపీసీలో దీని గురించి ఏ సెక్షనో లేదు, అందువల్ల సెక్షన్ గురించి మనం మాట్లాడలేము. సార్ మా గురించి మీరు మాట్లాడితే ఆ విషయం సాల్వ్ అయిపోయింది. ఐ డోంట్ గెట్ ఇట్. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. ఏం తీర్మానం? లవ్ వచ్చిన తర్వాతే మా ఫ్రెండ్షిప్ లో గొడవలు వచ్చాయి. లవ్ కంటే చాలా పెద్దది సార్ మా ఫ్రెండ్షిప్. అందుకే ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉందామని నిర్ణయించుకున్నాము. అప్పుడు మీరు ఫ్రీ అయిపోయారు. అప్పుడు ఎవరైనా లవ్ చేయొచ్చు. అయితే ఇంటెలిజెంట్ లో మన బ్యాచులర్. నేను సుమారుగా ఉంటాను కదా, నన్ను కూడా ఫ్రెండ్స్